హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. థర్డ్ క్లాస్లో మనం టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 38లో ఉన్న బ్లాంక్స్ చదువుకున్నాం కదా నిన్నటి వీడియోలో, అంటే సాటర్డే వీడియోలో బ్లాంక్స్ చదువుకున్నాం. నెక్స్ట్ ఈరోజు చూడండి, క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఫస్ట్ అర్థం చేసుకుని చదవాలి నాన్న. నేను ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, శ్రద్ధగా వినండి నాన్న. ఈ పారాగ్రాఫ్ రేపు ఈ పారాగ్రాఫ్ మీద నేను జూమ్ క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతాను. చూడండి ఒకసారి నలుగురు గుడ్డివారు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నారు. ఇక్కడ నలుగురు కూడా గుడ్డివారు వాళ్ళు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నారు. వాళ్ళు గుడ్డివాళ్ళు అంటే వాళ్ళకి కళ్ళు కనిపించవు కదనా. వాళ్ళు నలుగురు కూడా ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒక ఏనుగు వద్దకు వెళ్ళారు. వాళ్ళు నలుగురు కలిసి ఒక ఏనుగు వద్దకు వెళ్ళారు. చెవిని తడిమి చూచినవాడు ఏనుగు చాటలాగా ఉంది అనుకున్నాడు. మొట్టమొదటిగా ఒక గుడ్డి అతను ఏనుగు చెవుని తడిమి చూశాడు. అంటే గుడ్డి వాళ్ళు తడిమి చూసుకుని వాటి ఆకారాలని వాళ్ళ మైండ్లో ఊహించుకుంటారనమాట. వాళ్ళకి కనిపించదు కదనా. అలాగే చెవుని, అంటే ఏనుగు చెవులు చాటల్లాగా పెద్దగా ఉంటాయి కదా, అలా చెవుని తడిమి చూచినవాడు ఏనుగు చాటలాగా ఉంది అనుకున్నాడంట. ఏనుగు కాలును తడిమినవాడు ఏనుగు స్తంభంలా ఉంటుంది అనుకున్నాడంట. రెండవ వాడు ఏనుగు కాలుని తడిమి చూశాడంట. ఆ కాలుని పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు కాలు ఒక పెద్ద స్తంభంలాగా అనిపించిందంట. మూడవ వాడు కడుపును తడిమాడు. మూడవవాడు ఏనుగు యొక్క కడుపు అంటే పొట్ట భాగాన్ని తడిమాడు. ఏనుగు గోడలాగా ఉంటుంది అనుకున్నాడు. ఎంత తడిమినా కూడా చక్కగా సాపుగా వెళ్ళిపోద్ది కదా, పెద్దగా ఉంటుంది కదా ఏనుగు కడుపు, గోడలాగా ఉంటుంది అనుకున్నాడు. నాలుగవ వాడు ఏనుగు తొండాన్ని పట్టుకుని ఏనుగు రోకలిలాగా ఉంటుంది అనుకున్నాడు. నాలుగవ వాడు ఏం చేశాడు, ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఏమనిపించింది, ఏనుగు రోకలిలాగా ఉంటుంది అనిపించింది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మొదటి వాడేమనుకున్నాడు, రెండవ వాడేమనుకున్నాడు, మూడవ వాడేమనుకున్నాడు, నాలుగవ వాడు ఏమనుకున్నాడు. నలుగురు కూడా ఇక్కడ గుడ్డివారు, అంటే కళ్ళు లేని వాళ్ళు ఏనుగుని చూడాలనుకున్నారు. వాళ్ళు ఏనుగు యొక్క శరీరంలో ఒక్కొక్క భాగాన్ని టచ్ చేసినప్పుడు, అంటే తాకినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించింది అనేది ఈ పారాగ్రాఫ్ యొక్క ఉద్దేశం నాన్న. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజ్ అంటే 39 పేజీలో ప్రశ్నలు. గుడ్డివారు దేని గురించి తెలుసుకోవాలనుకున్నారు? గుడ్డి వాళ్ళందరూ కూడా, అక్కడ నలుగురు గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేని గురించి తెలుసుకోవాలన్నారు? ఏనుగు గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఇలా ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 5 క్వశ్చన్స్ మనకి వర్క్ బుక్లో ఆన్సర్స్ ఫిల్ చేసాం నాన్న. అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు వర్క్ బుక్కి వెళ్ళిపోయినట్లయితే వర్క్ బుక్లో 4th రోమన్, క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు కదా, ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్స్ రాయడానికి ఖాళీ కూడా ఇవ్వడం జరిగింది. గుడ్డివారు దేని గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఏనుగు గురించి. మొదటి వానికి ఏనుగు ఎలా ఉంటుందనిపించింది? చాటలాగా ఉంటుందనిపించింది. ఎందుకు చాటలాగా ఉంటుందనిపించింది? అతను ఏనుగు చెవులని తాకడం వలన. కాలును తడిమినవాడు ఏనుగు ఎలా ఉంటుందనుకున్నాడు? స్తంభంలాగా ఉంటుందనుకున్నాడు. కాలును తడిమినవాడు ఎన్నోవాడు? రెండవ వాడు. ఏనుగు గోడలాగా ఉంటుంది అనుకున్నవాడు ఏనుగు శరీరంలో ఏ భాగాన్ని తడిమాడు? కడుపు భాగాన్ని. మూడవ వాడు కడుపు భాగాన్ని తడిమినప్పుడు గోడలాగా ఉంటుంది అనుకున్నాడు. నెక్స్ట్, ఏనుగు తొండం దేనిలాగా ఉంటుంది? రోకలిలాగా ఉంటుంది అనుకున్నాడు. ఎన్నోవాడు? నాలుగవ వాడు ఏనుగు తొండాన్ని తడిమి రోకలిలాగా ఉంది అనుకున్నాడు. ఇక్కడ మీరు పారాగ్రాఫ్ చదవాలి నాన్న. పారాగ్రాఫ్ చదివి ఈ 5 ప్రశ్నలకి కూడా జవాబులు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి పారాగ్రాఫ్ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ నోట్బుక్లో రాయొద్దు నాన్న. మీ నోట్బుక్లో ఈరోజు ఏమీ రాయొద్దు. మీ టెక్స్ట్ బుక్లో కూడా రాయడానికి ఖాళీ అనేది ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ వర్క్ బుక్లో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి ఖాళీ ఇవ్వడం జరిగింది కాబట్టి 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. రాయడం ఎలాగూ అంటే మీరే పారాగ్రాఫ్ చదివి చక్కగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలగాలి. ఇక్కడ నేను రాసి చూపించాను నాన్న, దీన్ని చూసి రాసుకున్నా పర్వాలేదు. మీరు క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకుని చక్కగా మీరు సొంతంగా కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయొచ్చు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ పారాగ్రాఫ్లోనే ఉంటాయమ్మా. ఈ పారాగ్రాఫ్ చక్కగా చదివి క్వశ్చన్స్కి
ఆన్సర్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తారని అనుకుంటున్నాను. రేపు మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా జూమ్ క్లాస్కి వస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.